పార్వతీపురం మన్యం జిల్లా ఏనుగులకొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలను చేసిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి జిల్లా అధికారులతో కలిసి గాల్లోకి వెళ్లులను వదిలి యోగాంధ్రకు పిలుపునిచ్చిన మంత్రి 21వ తేదీన విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు. భారత ప్రధాని ముందు 108 సూర్య నమస్కారాలతో ప్రదర్శన ఇచ్చేది మన విద్యార్థులనే మంత్రి స్పష్టీకరణ. యోగా క్రీడలు అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించిన మంత్రి ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రమోట్ చేయడమే యోగాంధ్ర లక్ష్యం. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యమైన జిల్లా అధికారులు, విద్యార్థులు, యోగా శిక్షకులు. ఈరోజు వర్షం చిన్న చినుకులు పడినా గానీ ఎవరు కూడా ఇదవ్వకుండా అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 21వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఆయన రావడం జరుగుతుంది. ఆ రోజు మొత్తం అందరూ కూడా 5 లక్షల మంది మనం విశాఖపట్నంలో 21వ తేదీన యోగా చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి అందరూ రావాలి అని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎక్కువ మొబిలైజేషన్ ఎందుకు చేయలేదంటే చాలా దూరం అని. ఆ రోజు ఉదయం 5:30 గంటలకే అక్కడ ఉండాలి. 6:30కి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి అలా వీలైతే ఎవరైనా సరే తప్పకుండా రండి. అలాగే ఎవరైనా వస్తాము అంటే ఖచ్చితంగా ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే ఎందుకంటే ఇప్పుడు కూడా మన 5,000 మంది గిరిజన పిల్లలు రేపు ప్రధానమంత్రి గారి ముందు మొదటి సీట్లో కూర్చుంది మన పిల్లలే. అక్కడ 25,000 మంది పిల్లలు యోగా పూర్తిగా నేర్చుకుని 108 సూర్య నమస్కారాలు ఒకేసారి ఎట్ ఏ టైం చేసినటువంటి ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు మనకి. కాబట్టి వాళ్ళు రేపు ప్రధానమంత్రి గారితో పాటు మేమందరూ కూర్చుంటే ఫస్ట్ ప్లేస్ వాళ్ళదే కూర్చుంటున్నారు. కాబట్టి అందరికీ ఒకటే విషయం చెప్తున్నాము, యోగా అనేది మన మానసిక ఒత్తిడి తగ్గించడానికి, ఎన్నో పనుల మీద మనం చాలా ఇబ్బందుల్లో ఉంటాం. కాబట్టి ప్రశాంతత కలిగించి ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఎవరికైనా బండి ఉందో లేదో తెలియదు కానీ, సైకిల్ ఉందో లేదో తెలియదు కానీ బీపీ షుగర్లు మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ బీపీ షుగర్లు తగ్గించుకోవడానికి, అందరూ ప్రశాంతమైన జీవనం గడపడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ టైంలో పరుగుల జీవితాల్లో ప్రశాంత కల్పించడానికి కోసమే ఈ యోగాను మనం అందరం అలవాటు చేసుకొని, మీరు ఇక్కడ ఎలా చేస్తున్నారో ఇంటికి వెళ్ళి ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయండి. యోగా నేర్చుకోవడం, ఆటలాడడం ఇలాంటి నేర్చుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వెనక్కున్న ఆడవాళ్ళు తిట్టుకుని ఉంటారు. వర్షం పడిపోతుంటే ఇవిడ ఎక్కువసేపు మాట్లాడుతుందని ఎక్కువసేపు మాట్లాడను. అందరూ కూడా నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. యోగా చేస్తూ ఉంటే మనకు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా బాగుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు విశాఖపట్నంలో మనం ఇంత 5 లక్షల మందితో ఇబ్బందులున్నా మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా యోగాను ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అందరం జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, జై యోగాంధ్ర.